నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఏమో కానీ 2 కుటుంబాల మధ్య బాగా చిచ్చు పెట్టారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ. సో రాబోయే రోజులు అంటే ఆగస్టు 18వ తారీఖు ఏమో పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని రిలీజ్ అయితే ఆపేస్తారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ రిలీజ్ అయినా సరే సినిమాని అయితే ఆడనీయం అని ఒక శపథం చేసుకున్నారంట. సో దాన్ని ఎలా చేస్తారు? శపథం చేసుకున్నారంట. సో దాన్ని ఎలా చేస్తారు? అల్లు ఫ్యామిలీకి, మెగాస్టార్ ఫ్యామిలీకి చిచ్చు అనేది మీడియాలో ఎక్కువగా చిచ్చు రేయడం జరిగింది. అయితే దానికి కారణాలు కూడా అలాగే కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు తండ్రి, ఇటువైపు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా వచ్చినప్పుడు బన్నీ గారు సైలెంట్గా ఉండిపోతే ప్రాబ్లం లేదు. బట్ అక్కడికి వెళ్ళి ఆయన సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ చేసినట్టే అర్థం. అంతే కదా. ఇప్పుడు నేను ఆ అవ్వని సపోర్ట్ చేస్తున్నాను, ముసలమ్మను కాదంటే ఆ అవ్వ పేరే ముసలమ్మ. అవ్వ ఏంటంటే ముసలమ్మ ఏంటంటే అట్లా కాక నేను ఆయనకి ఎప్పుడో మాట ఇచ్చాను, ఆయన సపోర్ట్ చేస్తున్నానంటే పార్టీకి సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ట్రోల్స్ రూపంలో. ఎలాగా? ఒకటి నిజంగా మీడియా చిచ్చు పెట్టిందా, మీడియాలోనే ఈ చిచ్చు రచ్చ జరుగుతుందా, నిజంగా వాళ్ళ మధ్యన లేదా, వాళ్ళు చూసి నవ్వుకుంటారా? నేను అలాగే అనుకున్నామండి. ఈ ట్రోల్స్ చూసి నవ్వుకుంటారేమో, వాళ్ళేం ఉండదులే అని. బట్ ఆయన ఎప్పుడైతే బన్నీ ఇట్లా వెళ్ళి కలిసి చేశారో, ఇటుపక్క అరవింద్ గారు వచ్చారో, వెంటనే చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏమని? గతంలో చిరంజీవి గారి ఆడియో ఫంక్షన్స్కో బర్త్డేకో పవన్ కళ్యాణ్ గారు రాలేదని చాలా ఫ్యాన్స్ గొడవ పెడితే దాన్ని బన్నీ గారు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, గట్టిగా మాట్లాడారు కూడా. అంటే ఇప్పుడు దానికి ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు ఫ్యామిలీని విమర్శించే ఒక మిత్రుడు కలిశారు ఇందాకే. విమర్శించడం ఇన్ ద సెన్స్ ఆయన ఎవరినైనా నెగిటివ్ చెప్తాడు పాజిటివ్ కన్నా. అంటే దానివల్ల వాళ్ళు ఎంతవరకు సర్దిద్దుకుంటారు అన్నది చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన పేరు అనవసరం, ఆయన ఒక జర్నలిస్ట్. అయితే ఆయన చెప్పేది ఏంటంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఫ్యామిలీ ఎట్లా హైప్ ఉన్నా బన్నీ అనే వ్యక్తిని మీరు చూడండి, ఎప్పుడైనా మెగాస్టార్ మేనల్డ్, మెగాస్టార్ ఇదిగా ఉన్నారు కదా, మరి ఆయనకంటూ ఓన్గా ఏం లేదు కదా. అండ్ మోర్ ఓవర్ బన్నీ గారికి ఎందుకో పవన్ కళ్యాణ్ అంటే అంతగా ఇంప్రెషన్ లేదు అని చాలా సందర్భాల్లో చెప్తూ ఈ ఎగ్జాంపుల్ చెప్పాడంట. ఆయన పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అనే ఆడియో ఫంక్షన్కో లేకపోతే చిరంజీవి గారి భర్తకో రావట్లేదు అంటే ఈయన ఖండించాడని. ఇంకా చాలా సందర్భాల్లో చాలా వాళ్ళు కూడా చిరంజీవి గారిని ఎవరెవరో అన్నారు కదా, మరి వాళ్ళందరూ కూడా ఖండించాలిగా. ఆయన ఆర్జీవి గారు చిరంజీవి గారి గురించి ఏదో మాట్లాడాడు, లేదా ఇంకెవరో మాట్లాడారు, అప్పుడు ఖండించాలిగా. ఎందుకు ఖండించలేదు? ఇదే చిరంజీవి గారు బై వాక్ ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నడుచుకుంటూ వెళ్ళి కలిసి టికెట్ల గురించి అయ్యా మీరేదో దృష్టి పెట్టాలి, పెద్ద మనసుతో పెద్దవారు అన్నట్టుగా మాట్లాడి చేతులు జోడించి మాట్లాడినప్పుడు కూడా బన్నీ అనే వ్యక్తి స్పందించలేదే. అంటే ఈయనకి ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అనే తపన ఈయనలో ఉంది. ఎంతసేపు కొణిదెల ఫ్యామిలీ మెగాస్టార్ కాంపౌండ్ హీరో అనిపించుకోకూడదు అనే ఒక జీలి ఈయనలో ఉందన్నట్టుగా ఆయన చాలా చక్కగా వివరించాడు. మేబీ అంటే నేను కూడా ఎట్లా ప్రశ్నిస్తానంటే, ఇట్లాంటి విషయాలు బయటికి రావాలంటే మనం కొద్దిగా యాంటీగా వెళ్ళాలి. లేదు సార్ బన్నీ అలా అంటాడు, కానీ ఆలోలు ఒకటే సార్, మనం పిచ్చోళ్ళం సార్, కొట్టుకుంటాం సార్. బన్నీకి కూడా చాలా ఇష్టం కదా సార్ మెగాస్టార్కి. ఎందుకంటే మావయ్యది మొగులుతూరు, మా నాన్నది పాలకొల్లు అని చెప్పి మావయ్యని పేరు పట్టుకునే ఏదాడంటే మీ బ్రహ్మాండే అని చెప్పి మళ్ళీ అని తీశాడు. మళ్ళీ ఎట్లా లేదండి ఆయన ఓన్ టాలెంట్తో ఇదంటే, అవునండి ఆయన ఓన్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అల్లు ఆర్మీ అని కూడా పెట్టుకున్నాడు. అందరికీ ఉండేది ఫ్యాన్స్ ఏమో కూడా, నాకు ఉండేది ఒక ఆర్మీ అని చెప్పుకున్నాడు. ఇది కిరాకార్పిక మధ్య, అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కూడా ఇది జరుగుతుంది. ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకుని అయిన క్రమంలో తనకు తెలియకుండానే తనకన్నా వెనకొచ్చిన రామ్ చరణ్ తనని దాటేశాడన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఒక రకమైన జలస్తో ఇట్లాంటివన్నీ లేదు, మరలా అల్లు ఫ్యామిలీకి ఏదో ఒక ఐడెంటిటీ రావాలి. ఎంతసేపు మెగా కాంపౌండ్ ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ వచ్చిన హీరోలేనే కాకుండా, ఎందుకంటే చాలా సందర్భంలో మెగా కాంపౌండ్లోనే 8-9 మంది హీరోలు ఉన్నారని చెప్పి లిస్ట్ చదువుతూ అందరూ రామ్ చరణ్, వరుణ్ తేజ్ అన్ని పేర్లు చదువుతూ బన్నీ, శిరీష్ పేర్లు కూడా చదువుతున్నారు. అది ఆయనకి డైజెస్ట్ అవ్వట్లేదండి అన్నట్టు అంటాడు. మేబీ అదే ఆయన అభిప్రాయం అయిండొచ్చు. దానికి తోడు ఎప్పుడైతే ఇట్లా చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంత హైప్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఆయన అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది
ఉన్న విషయాన్ని బయట పెట్టుకున్నట్టే అయింది. దీని గురించి ఎక్కడ అల్లు అరవింద్ గారు కూడా నో అని కానీ కామెంట్ కానీ ఏం చేయలేదు. బట్ అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి ఉన్న రిలేషన్స్ చాలా దృఢమైనవి, రాశి సిమెంట్ అని చెప్పాడు ఆయన. అంటే కెరియర్ మొదట్లో కూడా మొదటి నుంచి కూడా ఇద్దరు భావమర్దులు అనే కన్నా మంచి ఫ్రెండ్స్ కానీ ఈ రోజుకి ఉంటారు. ఆ కన్సర్న్ చిరంజీవి గారికి ఉంది, అల్లు అరవింద్ గారికి కూడా ఉంది. బట్ ఈ యువరక్తం నెక్స్ట్ జనరేషన్ లెవెల్ కదా, లేదు కొణిదెల ఫ్యామిలీ కాదు అల్లు ఫ్యామిలీ మనం ఒక క్రియేట్ చేసుకోవాలి అంటే ఇది ఎంతగా ఆయనకి వైసీపీ నేతకు సపోర్ట్ చేసాక ఎంతగా ఇది అయిపోయిందంటే, మీరు అన్నట్టు ఒకసారి మీరే చెప్పారు, సాయి ధరమ్ తేజ్ లాంటి వ్యక్తులు కూడా ఆయన్ని ఇన్స్టా నుంచి అన్ఫాలో చేశారుగా. ఒకవేళ అంటే ఏమో ఆయన ఇష్టం, ఆటోమేటిక్ టచ్ అయిపోయింది అనుకోవచ్చు, కవర్ చేయొచ్చు. పర్టికులర్గా ఎందుకు చేశాడు? సాయి ధరమ్ తేజ్ లాంటి వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవగానే బై వాక్ వెళ్ళి తిరుపతి వెళ్ళడం, వచ్చి వెంటనే హగ్ చేసుకొని కాలు మీద పడగానే పైకెత్తి ఊపేసి సొంతోడు గెలిచినంత ఆనందం ఎలా ఉంటుంది? అది ఎక్స్ప్రెషన్. అంటే అందరూ ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నది అబ్జర్వ్ చేస్తే స్టేజ్ మీద బాబాయి తండ్రి వచ్చేసరికి ఒక చిన్న ప్రౌడ్గా ఉండే ఇది ఫీలింగ్ కనబడుతున్నాయి. ఎందుకు వెళ్ళాడు ఈయనకి? నేను ఇంత గ్లోబల్ హీరోని నాకెవడు వెయిట్ ఇస్తాడని చెప్పి ఉండిపోవచ్చు కదా. కానీ కింద నుంచి అయినా బాబాయ్ అంటే ఇష్టం కాబట్టి ఆ వేడుక చూడాలి, బాబాయ్ ఎలా మాట్లాడతాడు ఏంటని. ఫ్యామిలీ వెళ్ళిపోయింది కదా టైం ఉన్న వరకు. అందరూ కూడా వాళ్ళకి మాత్రం షూటింగ్స్ అవి ఉండవా? వచ్చారుగా. అసలు నిజంగా చిరంజీవి గారిని మరొకసారి ఇలా ఉన్న చిరంజీవి గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు పవన్ కళ్యాణ్. మోదీ డైరెక్ట్గా చేయి పట్టుకొని వెళ్ళేవేంటి, ఆయన మళ్ళీ పట్టుకొని ఇద్దరు చేతులు లేపడం ఏంటి? గ్రేట్ మూమెంట్ కదండి అలాంటివన్నీ వాళ్ళ ఫ్యామిలీకి. అయితే చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేరు, అది వాస్తవం. కళ్యాణ్ బాబు తర్వాత పవన్ కళ్యాణ్గా పేరు మార్చింది కూడా చిరంజీవి గారు. హనుమంతుడు భక్తుడు కాబట్టి, చిరంజీవి భక్తుడు కాబట్టి నేను అలా యాడ్ చేస్తే అక్కడి నుంచి ఆయన ఇంకా తిరిగి చూడలేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంక వేరు, చిరంజీవి ఇమేజ్ వేరు, పవన్ కళ్యాణ్ అది కొట్టేశాడు, దాటేశాడు ఎప్పుడు ఆయన. మరి అలాంటి ఇమేజ్ని మరి వీళ్ళందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారేమో, ఏమో ఉంటుంది కదా ఎవరికైనా ఒక రకమైన ఫీలు, ఒక రకమైన ఇది. కాకపోతే ఆయన అలాగ సపరేట్గా ఏమనుకుంటారులే ఈ ఫ్యాన్స్ ఎవరు రెండు మాట్లాడుకుని మర్చిపోతారు, మనకంటూ ఓన్ క్రియేట్ చేసుకున్నాం కదా అని అనుకుంటున్నారేమో. ఆయన కూడా నేషనల్ లెవెల్లో స్టార్ అయిపోయాడు. ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది పుష్పకి. సో ఇటువంటి నేపథ్యంలో పుష్ప 2ని కూడా ఏగర్లే వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఒకటి ఉండొచ్చు, ఫ్యాన్స్ తట్టుకోలేరు. పిచ్చి కూడా కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ పిచ్చగా ఉన్నప్పుడు కిరాకార్పి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కిరాకార్పి ఏంటి, ఆది ఏంటి, ఆదికి ఎవరు రమ్మని చెప్పాడా జనసేనలోకి రావాయని? వెళ్ళి ఈయన ఒక మీటింగ్లో మాట్లాడాడు కదా. నెక్స్ట్ సుధీర్కి గెటప్ సీన్ ఎవరికి రమ్మని పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఇన్వైట్ చేశారా? లేదు, ఆ అభిమానం ఆయన ఎలాగైనా గెలవాలి. ఒక ఆవిడ మోకాలతో తిరుపతి మెట్లు ఎక్కిందంట. మరి ఇవన్నీ ఎట్లా? ఆయన వర్మ గారు అయితే అంత క్లియర్గా చెప్తున్నారంటే ఏముండదండి అసలు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఫోన్ చేసింది నేను చూడలేదు, ఎవరికి రమ్మని చెప్పింది, ఆయన సొంతంగా తిరిగాడు. కానీ ఆయన పేరు చెప్పుకొని ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి బాబు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఈ గ్రామానికి ఎంత వచ్చేది చెప్పండి, మీకు ఏ వసతులు అరేంజ్ చేయాలి చెప్పండి, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మేము మీకు చేస్తాం అని ఎన్ఆర్ఐలు వచ్చారంట. ఏ ఊరికి నేను వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఎదురైందని వర్మ గారు స్వయంగా చెప్పాడు. వర్మ గారు నెక్స్ట్ టీడీపీ గెలుపొందాల్సిన వ్యక్తి పక్కోడు గురించి ఎందుకు గొప్ప చెప్తాడండి? అమ్మో ఆయన ఇమేజ్ పెరిగిపోతుంది, లేకపోతుంది అని పట్టించుకోరని ఫీల్ అవుతాడు కదా. అలా లేకుండా ఆయన చెప్పాడు కదా. మరి అటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని మీరు ఇంకా ఆకలింపు చేసుకోకపోతే ఎట్లా? అది ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి ఒకరు ఫేవర్గా ఉన్నప్పుడు ఇంకోళ్ళు అరే మా నాన్న ఈయన నమ్ముతున్నాడు రా, కానీ నాకు ఈడైతే బాగున్నా అన్నా కూడా భయంకో దేనికో ఆగుతాం కదా. అలా కాకుండా ఈయన నా ఇమేజ్ చాలు అనుకునే సందర్భంలో అలా ఎలా బిహేవ్ చేస్తారు చెప్పండి? ఒకే కుటుంబం అనుకుంటున్న సందర్భాన్ని ఆ చేష్టలతో బయట పెట్టారు కదా. మేబీ నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు. గతంలో కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో చాలా మాట్లాడు, అల్లు వారి ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కి సరిగ్గా పొరపచ్చాలు వచ్చి సరిగ్గా పడట్లేదని కూడా వచ్చిన వార్తలు నిజమేనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి చేష్టల వల్ల. గతంలో కూడా తెలంగాణలో ఒక అభ్యర్థికి అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేస్తే టికెట్ కూడా ఇవ్వలేదని ఇట్లాంటి వార్తలను ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆయనకి ఏముందిలే అంత ఇమేజ్ అంటే ఆ కసితోనే అల్లు అర్జున్ గారు లేదు నేను మంచి వీళ్ళతో పట్టించుకోకుండా నేను ఒక కసిగా ఇండివిజువల్గా ఇది అవ్వాలి కదా అని కసితోనే డెవలప్ అయ్యాడు. అందువల్లే
అట్లాంటి హిట్లు కొట్టి అన్నీ చేసి సపరేట్గా ఒక అల్లు ఆర్మీని పెట్టుకున్నాడు, లేదా అల్లు ఫ్యామిలీ నుంచి ఒక హైలైట్ అవ్వాలనుకుంటున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆ తెలంగాణలో ఎవరికో ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసినప్పుడు కూడా ఆయన మన అల్లు అర్జున్ గారు అబ్బాయి చిరంజీవి గారు మేనల్డ్ కదా అన్నట్టుగా అన్నారంట, టికెట్ గురించి ట్రై చేస్తే ఆయన సపోర్ట్ ఇస్తాడండి అని. అంటే ఎవరో సమ్ ఎక్స్ నాకు తెలీదు. సో ఇవన్నీ ఒక కసి పెంచాయి ఆయనలో. సో ఎంతసేపు ఇంకా చిరంజీవి గారు తాలూకా మెగా కాంపౌండ్ హీరో అనేది ఆయనకి ఇష్టం లేదని 2-3 మిత్రులు చెప్తే విన్నాను. మరి ఇప్పుడు చేష్టలు చూస్తే అవి నిజమే అనిపిస్తుంది. చూద్దాం మరి. ఫ్యాన్స్ అల్లు గారికి ఆర్మీ ఉండొచ్చేమో, మిగతా వాళ్ళకి ఫ్యాన్స్ ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు కదండి. భక్తులు అనేవాడు ఎప్పుడు భగవంతుని పాదాలు వదలడు కదా. మరి మొన్న ఆయనకి ఎలక్షన్స్లో గెలిచిన తీరే ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారన్నది. మరి ఆ భక్తులు రేపొద్దున సినిమాని ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు కదా 15. మరి ఆ స్వాతంత్రం ఆయనకు వస్తుందో వీళ్ళకి రాదో చూద్దాం. మరి ఆ స్వాతంత్ర సెలబ్రేషన్స్ భక్తులు తలుచుకుంటే ఏమైనా చేస్తారు వాళ్ళు. చూసాం కదా గతంలో కూడా అసలు ఆయనకి సైన్యంగా నిలబడ్డారు. మీరు అబ్జర్వ్ చేశారా? పోలీసులు అడ్డుకుంటే ఆయన ఏం పిలవలే ఎవరిని. అది పవన్ కళ్యాణ్ రేంజ్. మరి ఫ్యాన్స్ రేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఆగస్టులో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.